హాయ్ ఫ్రెండ్స్, లూయిస్ ఎల్హే గారి మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 4లో 2వ భాగం. ఒకవేళ మీకు ఇప్పుడు సమస్యలకు కారణభూతమైన ఆలోచన విధానాలేవో తెలియకపోయినా పర్వాలేదు. మీరిప్పుడు సరి అయిన స్థితిలోనే ఉన్నారు. మీకు ఆ సహాయం చేయడానికి ఈ పుస్తకం రూపకల్పన చేయబడినది. నా ప్రస్తుత పరిస్థితికి ఎటువంటి ఆలోచన విధానాలు కారణమై ఉంటాయని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక చోట ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని ఈ ప్రశ్న వేసుకొని మీరు వినగలిగితే మీ అంతరంగంలోంచి దివ్య ప్రజ్ఞ మీకు సమాధానం ఇస్తుంది. ఇది కేవలం మీకు మీ బాల్యంలో ఏర్పరచుకున్న నమ్మకమే. మనము నమ్మే కొన్ని విషయాలు చాలా పాజిటివ్గా ఉండి మనకు జీవితం అంతా మేలు చేస్తాయి. ఉదాహరణకు, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు 2 వైపులా చూడాలి లాంటి హెచ్చరిక. కొన్ని ఆలోచనలు ప్రారంభంలో చాలా సహాయకారిగా ఉంటే వయసు పెరిగే కొద్దీ అవి మనకు ఏమాత్రం లాభపడవు. కొత్త వారిని నమ్మవద్దు అని నమ్మకము మన చిన్నతనంలో లాభపడవచ్చునేమో కానీ పెరిగి పెద్దయ్యాక కూడా అదే నమ్మకంతో కొనసాగితే మనకు మిగిలేది ఒంటరితనమే కదా. ఇది నిజమా? ఇది నేర్చుకోవడం నాకెందుకంత కష్టంగా అనిపిస్తోంది అని మిమ్మల్ని మీరు అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండి ఉంటారు. కానీ నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు ఇవి. ఇప్పుడు అది నిజమా? ఈ నమ్మకం నాలో ఎక్కడి నుంచి ఏర్పడినది? నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ పదే చెప్పడం వల్ల నేను ఇది నమ్ముతున్నానా? ఈ నమ్మకాన్ని వదిలిపెట్టేస్తే నాకేమైనా మంచి జరుగుతుందా? అబ్బాయిలు ఏడవరు, మరి అమ్మాయిలు చెట్లు ఎక్కలేరు లాంటి నమ్మకాలు తమ భావావేశాలని అణుచుకునే మగవారిని, శారీరకంగా తాము బలహీనులమనుకునే స్త్రీలను సృష్టిస్తాయి. మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం చాలా భయానకమైనది, ఈ జీవితం ఎన్నో కష్టాలతో కూడుకుని ఉన్నది అని మనకు చెప్పబడి ఉంటే ఈ విషయాలను సమర్థించేటటువంటి విషయాలన్నింటినీ నిజమని నమ్మి వాటిని మన పట్ల వాస్తవంగా చేసుకుంటాం. కొత్త వారిని నమ్మకూడదు, రాత్రులు బయట తిరగరాదు, ప్రజలు మోసం చేస్తారు అన్న నమ్మకాలు కూడా పై విధంగా ఏర్పడినవే. ఇలా కాకుండా మన చిన్నతనంలో ఈ ప్రపంచం చాలా సురక్షితమైన ప్రదేశమని, జీవితం చాలా సులభమని చెప్పి ఉంటే ఆ నమ్మకాన్ని మనతో ఉంచుకొని జీవిస్తాం. ప్రపంచమంతా ప్రేమతో నిండి ఉందని, ఇతర వ్యక్తులందరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారని, మరి మనకు అవసరమైనదంతా మనకు ఉందని అప్పుడు మనం చాలా సులభంగా నమ్ముతాం. తప్పంతా నాదే అన్నది చిన్నతనంలో మీరు ఏర్పరచుకున్న నమ్మకం అయితే, మీ చుట్టూ ఏమి జరిగినా సరే మీరు ఏదో తప్పు చేశారన్న అపరాధ భావంతోనే జీవిస్తారు. నన్ను క్షమించండి అని ప్రతిదానికి చెప్పే వ్యక్తిగా ఈ నమ్మకం మిమ్మల్ని తయారు చేస్తుంది. నన్నెవరూ పట్టించుకోరు అన్నది మీ చిన్నతనంలో మీరు ఏర్పరచుకున్న నమ్మకం అయితే, మీరు ఎక్కడున్నా సరే ఈ నమ్మకం మిమ్మల్ని వరుసలో చివర నిలబెడుతుంది. నా చిన్నతనంలో నేను ఎలాగైతే కేకు అందుకోలేకపోయానో అలాంటప్పుడు ఒకవేళ ఇతరులు మిమ్మల్ని గుర్తించకపోతే మీరు శూన్యులైపోయినట్లు భావిస్తారు. నన్నెవరూ ప్రేమించరు అన్నది బాల్యంలో మీరు ఏర్పరచుకున్న నమ్మకం అయితే మీరు ఖచ్చితంగా ఒంటరి జీవితం అనుభవిస్తుంటారు. ఒకవేళ మీరు ఎవరితోనైనా స్నేహం కానీ లేక వేరే ఎటువంటి సంబంధం కానీ పెట్టుకున్నా కూడా అది ఎక్కువ రోజులు నిలబడదు. మనకు సరిపోయేంత లేదు అన్నది మీ కుటుంబం మీలో ఏర్పరిచిన నమ్మకమా? అయితే మీరు ఖచ్చితంగా బీరువా ఖాళీ ఉందని ఎలాగోలా ఉన్నదాంతోనే సర్దుకుపోవాలి. లేదా నేను ఎప్పుడు అప్పుల్లో ఉన్నానని భావిస్తుంటారు. నా క్లయింట్ ఒక వ్యక్తికి అతడు పుట్టి పెరిగిన ఇంట్లో అంతా తప్పని, ఇంకా ఎక్కువ చెడు జరుగుతుంది అనే నమ్మకాలు అతడి మనసులోకి ఎక్కించబడ్డాయి. అతడికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది టెన్నిస్ ఆట. అతడి మోకాలికి గాయమైంది. అతడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. పరిస్థితి ఇంకా విషమించింది. చివరికి అతడు టెన్నిస్ అనే అవకాశాన్నే కోల్పోయాడు. ఇంకొక అబ్బాయి ఉండేవాడు. అతడు ఒక మత ప్రబోధకుడి కొడుకు. అతడు చిన్నతనంలో ఇతరులే ఎప్పుడు ముందుంటారని నేర్పబడింది. ఎప్పుడూ వాళ్ళ కుటుంబం వెనకబడి ఉండేది. ఈరోజు అతడు ఎందరికో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూసిస్తాడు. కానీ ఎప్పుడూ అప్పుల్లో ఉండేవాడు. ఖర్చులకు కూడా సరిపోనంతగా ఉంటుందతని పరిస్థితి. అతడి నమ్మకమే అతడిని వరుసలో చివర నిల్చోబెట్టింది. థ్యాంక్ యూ.